స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం పేద ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా ఎంఐఎం పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీని ఒకే కుటుంబం నియంత్రిస్తోందన్నారు. ఓవైసీ కుటుంబం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎదుగుతుంటే పేద ముస్లింల పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. ఎంఐఎం రాజకీయాలకు ముస్లిం యువత బాధితులు అవుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు పలుకుతున్నాయన్నారు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ వచ్చింది, ఇంకా అమలు ప్రారంభం కాలేదు. కానీ మన రాష్ట్రంలోనే వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే 77,538 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే 75% ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి, ఆక్రమణల్లో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు, సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు. అందుకనే ముస్లింలలో హైదరాబాద్లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది, ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది, ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది. ఆ కార్పొరేటర్లకి ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాన్ని తెలియజేస్తాం.